మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నాగార్జున యాదవ్ గారు, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి ఒక బైట్ ప్లే చేస్తాను సార్. విన్న తర్వాత క్లియర్గా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏముండదు, అది విని ఆన్సర్ చేయండి మీరు. ఎస్, చంద్రబాబు నాయుడు గారి బయట ఒకటి ప్లే చేయండి సార్. ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికి అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారై అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. గత కొంతకాలంగా చూస్తుంటే ఒక ఎజెండా సెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఏ రకంగా బురద జల్లాలి, వచ్చే ఎన్నికల వరకు దీన్నే కొనసాగించాలని అనుకుంటున్నారా అన్న అనుమానం. ఎలా ఎదుర్కొంటారు సార్? విన్నారు కదా ఇది క్లియర్గా. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అయితే మీరు ఆ వీడియో ఎక్కువసేపు చూడడం అంటే నేను కూడా రిపీటెడ్గా 2-3 సార్లు చూసా. బట్ నాకేమో ఒక చిన్న అనుమానం వస్తుంది. మరి పెద్దలు ఉన్నారు, మరి పెద్దలే నివృత్తి చేయాలి. జూపిడి గారు కూడా చూశారు కాబట్టి జూపిడి గారు కూడా నివృత్తి చేస్తారేమో అనుకుంటున్నా. ఏంటది? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓసిడి మెంటల్ ఇల్నెస్ అంటున్నారు, చూపిస్తుందేమో బాలకృష్ణ గారిని, పక్కన అచ్చెన్నాయుడు గారిని. నేనేమో ఒక్కసారి 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు మెంటల్ ఇల్నెస్ అన్నప్పుడు బాలకృష్ణ గారిని కెమెరామెన్ చూపించారు. అది ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది. అది కాకతాళీయంగా జరిగిందా, కావాలనే జరిగిందా అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి, కెమెరామెన్ కి తెలియాలి. మరి మిగతా వారికి తెలుసా లేదా అనేది మాకు తెలియదు. తర్వాత ఇంకోటి ఏదో కిల్లర్ పార్టీ అంటున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది కిల్లర్ పార్టీ అయింటే, జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ అయింటే, జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వం ఉన్నవాడు అయింటే, ఈ రోజు అచ్చెన్నాయుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, పయ్యావుల కేశవులు గాని, నారా లోకేష్ గారు కానీ, లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి అనిత గారు కానీ, సునీత గారు కానీ, వారు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తొలనాడేటువంటి ఫ్రీడమ్ రైట్స్ వారందరికి ఉండేయండి. వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా తిరిగి వారికి సమాధానం చెప్పారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిపాలన కానీ చేసి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను కానీ, భారతమ్మ గారి పైన కానీ నోరు పగలడానికి ఎలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైనా సరే నోరు వచ్చేదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి రామరాజ్యం పరిపాలన చేశాడు కాబట్టి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన నియమాలు, నిబంధనలు, చట్టాలకు లోబడి ధర్మంగా పరిపాలన చేస్తారు కాబట్టి వారందరికీ నోళ్ళు వచ్చినాయి, వాళ్ళందరికీ చేతులు వచ్చినాయి, వాళ్ళందరూ పని చేస్తున్నారు. కాబట్టి ఒకందుకు దీన్ని మేము పాజిటివ్ గా తీసుకోవాలా, ప్రజలందరి ముందు మమ్మల్ని చులకం చేసి తప్పు చేస్తున్నందుకు నెగిటివ్ గా తీసుకోవాలా అర్థం. అదే సార్, మేము పథకాలు ఇచ్చేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ ప్రతీకారం తీర్చుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. లోకేష్ గారు చెప్తున్నారు కదా, గుర్తుపెట్టుకోండి, మీరు పేదలకి సంక్షేమం పేరుతో చేయూతనిస్తే మీ చేతిలో గొడ్డలు పెట్టారు. అదే సార్, నేను అదే అభివృద్ధి అంటే ఏంటో మీరు చూపిస్తే, పోర్టుల వరకు అభివృద్ధి ఏంటో మీరు చూపిస్తే కిల్లర్ పార్టీ అని పెట్టారు పేరు. అదే సార్, లోకేష్ గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ సార్, అది మాత్రం నిజం. ఎందుకంటే మేము చేయుతనిచ్చిన పార్టీ, వాళ్ళు స్టెప్పులు వేసినటువంటి పార్టీ. మేము నమ్మకం ఇచ్చినటువంటి పార్టీ, వాళ్ళు నాటకాలు చేసే పార్టీ. మేము ఆశయాలతో పుట్టినటువంటి పార్టీ, వారిది అబద్ధాలతో పుట్టిన పార్టీ. మేము సంక్షేమం ఇచ్చినటువంటి పార్టీ, వాళ్ళు సంక్షోభం ఇచ్చినటువంటి పార్టీ. మాది 108 పార్టీ, వాళ్ళది 420 పార్టీ. మేము అంతే సార్, మాది గాంధీ పార్టీ, వాళ్ళది బ్రాందీ పార్టీ. మాది గాంధీ పార్టీ, వాళ్ళది బ్రాందీ పార్టీ. మాది నవరత్నాల పార్టీ, వాళ్ళు జాతిరత్నాల పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్. మేము కూడా అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు మర్డర్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలో. నిజంగా లోకేష్ గారి తాత మర్డర్ అయ్యారా?
లోకేష్ గారి తాత మర్డర్ అయి ఉంటే ఈ రోజు కూడా మా పైన చేసేవారు కదా. ఖర్జూర నాయుడు గారికి ఏమైనా జరిగి ఉంటే వద్దులేండి గౌరవప్రదంగా అలాంటి వద్దులేండి ప్లీజ్. ఆయన గౌరవంగా పరమపదించాడు కాబట్టి మా మీద లేదు, అటువంటి బండలే లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో, మా హయాంలో కాదు. వారి హయాంలో జరిగినటువంటి మర్డర్లన్నీ మాకు ఆబాదిస్తే మేమేం చేయగలుగుతాం దానికి? దాంతో పాటు మరొకటి కూడా చెప్పానండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 780 మర్డర్లు జరిగినాయి. 780 మర్డర్లు జరిగితే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కారణమా, చంద్రబాబు నాయుడు గారి కారణమా? నేను రామ్నాథ్ గారిని అడిగింది అదే. మీరు 780 హత్యలు జరిగాయని మీరు అంటున్నారు, కానీ మీది ఒక గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ అంటే దానికి సమాధానం చెప్పుకోవడంలో టైం సరిపోతుంది కదా. 780 హత్యల గురించి మీరు ప్రశ్నించే టైం మీకు ఎక్కడ ఉంటుంది? అదే సార్, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం, ఎవరిది గొడ్డల పార్టీనా, ఎవరిది కిల్లర్ పార్టీనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే డిసైడ్ చేసుకోండి. 780 హత్యలు జరిగినాయి, ఎవరిది గొడ్డల పార్టీ? 1532 రాజకీయ దాడులు జరిగినాయి, ఎవరిది కిల్లర్ పార్టీ? 4932 అక్రమ కేసులు, రాజకీయ అక్రమ ప్రేరేపిత కేసులు జరిగినాయి, ఎవరిది కిల్లర్ పార్టీ? సుమారుగా 1250 మందికి పైగా రాజకీయ నేతల అరెస్టులు జరిగినాయి. ఇది అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం. ఎవరిది కిల్లర్ పార్టీ? 11 మంది కస్టోడియల్ టార్చర్ హత్యలు జరిగినాయి సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కస్టోడియల్ టార్చర్ హత్యలు జరిగినాయి. దానికి ఎవరు బాధ్యులు? దాదాపుగా 63 మంది కస్టోడియల్ ఇష్యూస్ జరిగినాయని కేసులు జరిగినాయి. ఎవరికి జరిగినాయి? ఈ రాష్ట్రంలో 678 చోట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉంటే వారన్నింటినీ ధ్వంసం చేశారు. ఎవరి వల్ల జరిగినాయి? కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ గారు ఏదో ఒక బ్రాండింగ్ చేయాలని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎవరిది డీబీటీ పార్టీనో, ఎవరిది టీడీపీ పార్టీనో అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నడిచి గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పొడిచి దోచాడు. మీకు మొట్టమొదటిసారి మీకు ముఖ్యమంత్రి పదవి ఎట్లా వచ్చింది? ప్రజల నుంచి గెలిచి వచ్చారా? ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి వచ్చారు. మేమే చెప్పింది ఔరంగజేబు కంటే దారుణం అని చంద్రబాబు నాయుడు గారి కితాబులు ఇచ్చింది మేమా, ఎన్టీ రామారావు గారా? దశమగ్రహం అని చెప్పారు, జయమాత దశమగ్రహం అని పెద్ద అవార్డు ఇచ్చారు. ఎన్టీ రామారావు ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గాడ్సే కంటే హీరం అని చెప్పారు. ఎన్టీ రామారావు చెప్పారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా చంద్రబాబు నాయుడు గారి గురించి? నేను నమ్మి పిల్లనిస్తే నన్ను మోసం చేశాడని చెప్పారు. ఎన్టీ రామారావు గారు చెప్పారా, ఏం చెప్పారు? మీరందరూ చెప్తున్నారు కదా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఇనువడించినటువంటి యుగ పురుషుడు ఎన్టీ రామారావు అని అంటున్నారు కదా. ఎన్టీ రామారావు గారి మాటలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లెక్క చేయకపోతే ఎట్లా? ఎన్టీ రామారావు గారు చెప్పారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి సార్ ఒకసారి లక్ష్మీపార్వతి గారు దైవం అని కాలు పట్టుకుంటారు, మళ్ళీ పార్వతి గారి కాలు పట్టుకొని కిందకి లాగుతారు. ఒకసారి వాజ్పేయి గారు గొప్ప అంటారు, మళ్ళీ వాజ్పేయి గారిని లాగుతారు. తర్వాత నరేంద్ర మోడీ గారిని పట్టుకుంటారు, నరేంద్ర మోడీ గారిని లాగుతారు. కాబట్టి అవసరాలకు తగ్గట్టు, ప్రాధాన్యతకు తగ్గట్టు, పద్ధతికి తగ్గట్టు, సమయ సందర్భాన్ని అనుకూలంగా రాజకీయ పరమావధిగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి జుబుక్సాకరమైనటువంటి రాజకీయాలు అందరూ చూశారు. కాబట్టి మేము చాలా స్పష్టంగానే అడుగుతున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలు, వాటి అమలు, దాని గురించి చెప్పకుండా మేము ఏమడిగినా వాళ్ళు ఒకటే తారక మంత్రం, అన్నిటికీ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం.